ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఆయన మాట గొప్పది, ఆయన వాక్కు గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది. తన ఘనమైన నామను బట్టి మన క్షణం వరకు కాపాడి కనికరించి ఆయన కటాక్షించిన దేవుడు. ఇప్పుడు బిడ్డలారా, ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొంటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ఈ కుటుంబ ప్రాంతంలో పాల్గొంటకు దేవుడు మనకు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఆయన వాక్యం ద్వారా మన హృదయములు సిద్ధపరచుకోవడం కోసం దేవుడు మనం ప్రేమించిన వాడు. యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చును. ఐశ్వర్యము అంశం. యెహోవా భయం వారికి ఐశ్వర్యం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కృప ప్రేమ కనికను బట్టి, మీ కరుణ కటాక్షంతో పెరుగుతండి. మీరే మమ్మల్ని ప్రేమించి మీ నామ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దినమంతా కాపాడారు. ప్రత్యేకించి ఈ కుటుంబ ప్రాంతంలో ప్రవేశింపజేసిన మహోన్నతమైన దేవ, నీ పాదాలకు వందనాలు. మీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా ప్రభు నేటి వరకు మమ్మల్ని ఆదరించదేవా, ఈ సంబంధి వాక్యంతో మమ్మల్ని బలపరిచి మీ కృపతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు మనం ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట గొప్పది, దేవుని సన్నిధి గొప్పది. జీవన దేవుడు నాడు నేడు ఎగురుతున్నదండి. తన నామము విలువైనది, శ్రేష్టమైనది. దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి తన కృపలో మనం జ్ఞాపకం చేసుకొని యెషయా 33:6 మనం చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞతో చేరుస్తుంది. ఆమేన్. నీ కాలువ నింపబడి ఉన్నది, స్థిరముగా ఉండము, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆమేన్. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఆయన కృపగల దేవుడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన పరిశుద్ధమైన మాట గొప్పది, ఆయన సన్నిధి కాంతి గొప్పది. అందుకని ఆయన భయము ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన భయము వాతార్పు కలుగజేస్తుంది. ఆయన భయము మన కరుణిస్తుంది. ఆయన భయము మన కటాక్షిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యము కలగజేస్తుంది, జ్ఞానము కలగజేస్తుంది. ఎవరైతే దేవుని యొక్క భయము కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క మాట యొక్క భయము కలిగి ఉన్నారో వారికి ఐశ్వర్యం కలగజేస్తుంది. ముఖ్యంగా జ్ఞానము ఇస్తుంది. ఎందుకంటే వాక్యం చరుస్తుంది. పరిశుద్ధ దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి చూస్తున్నప్పుడు జ్ఞానం అనేది దేవుని చేతుల నుంచి దేవుని యొక్క నామాన్ని బట్టి కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు మంచి జ్ఞానము కలగజేసేవాడని తన పరిశుద్ధ మాట ద్వారా దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన కృపను బట్టి,
అందుకే మనిషి జ్ఞానం కావాలి. జ్ఞానం అనేది పవిత్రమైనది. ముఖ్యంగా జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా కలిగేది. ఈరోజు నీ కుటుంబంలో ఒకసారి మనం ఆలోచించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మనిషి కొన్ని విషయంలో దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్కుని బట్టి చూస్తున్నప్పుడు జ్ఞానము లేపటం వలన, అంటే దేవుని ఆత్మ లేపటం వలన మనుషుడు దుష్టు చేతిలో పడుతుంటాం. దుష్టు చేతిలో పడే ప్రతి వారిని చూస్తున్నప్పుడు, దుష్టు చేతిలో పడే ప్రతి వారి విషయం మనం చూస్తున్నప్పుడు వాడు జ్ఞానము లేనివాడు. ఎందుకు లేకపోతుందంటే దేవుని భయం లేకపోవటం వల్ల మనం పడిపోతుంటాం. ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. కొన్ని సమయంలో, కొన్ని సందర్భంలో, కొన్ని సమయాల్లో చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి మనం చూస్తే, దేవుడి చలవిచ్చే మాటను మనం చూస్తున్నప్పుడు, దేవునితో మనం కలిసి ఉండే జీవితం దేవుని మాటతో ఉండే విషయం, దేవుని వాక్యానికి లోబెట్టేటప్పుడు ఆయన మనం విడిపిస్తుంటాడు. దుష్ట సంగతులు విడిపిస్తాడు, మనకు అనుకరించేవాడు. ఈరోజు మనం ఐశ్వర్యవంతులుగా మార్చేవాడు ప్రభు మాట బట్టి. అందుకనే భయము దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంటే యెహోవాయందు భయభక్తులు కలిగిస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన వాడు పోవలసిన మార్గం, వెళ్ళవలసిన మార్గం వెళుతూ ఉంటాడు. మన మార్గం తప్పిపోడు. వారి మార్గంలో పవిత్రత ఉంటుంది. వారి మార్గంలో వాడి దేవుని యొక్క మార్గంలో నిరీక్షింటాడు. అందుకే ఈ మాట చదివిస్తున్నాడు దేవుని బట్టి. యెషయా గ్రంథంలో చెప్పిన మాట అది. దేవుని యొక్క పరిశ్రమ 11వ అధ్యాయంలో చెప్పాడు మాట. కనుక దేవుని బిడ్డలారా, పరమటి ఆయన ఆత్మ, యెహోవా ఆత్మ, తర్వాత ఆలోచన, మనం తెలివిని, యెహోవా ఎడల, ఈ మాట తెలివిని, యెహోవా ఎడల భయభక్తులు కలుగు ఆత్మ ఎవరి మీద తెలుస్తుంది? ఆలోచించాలి. అందుకొరకే పరిశుద్ధ దేవుడు ప్రభనేసుకు నామను బట్టి చూస్తున్నప్పుడు ఎవరి మీదైతే దేవుని ఆత్మ ఉంటుందో వారికి తెలివి ఉంటుంది. ఈరోజు నీ కుటుంబం ప్రభునందు చాలామంది కూడా ధనము సంపాదిస్తారు కానీ తెలివి ఉండదు. చాలామంది జీవితంలో చూసినప్పుడు చాలా, అంటే ఎన్నో కుయితి మోసాలు, రకరకాల విషయాలు వారు చేయగలుగుతుంటారు, కానీ చేస్తారు. లోకంలో కొన్ని విషయాలు వారు రకరకాల విషయాలు చేస్తుంటారు. మనం కొన్నిసార్లు చూసినప్పుడు కొందరు బట్టి మనం ఎంత పరిశుద్ధంగా కొనసాగుతున్నప్పుడు కూడా వెతటం అనేక, అంటే దుష్టత్వాన్ని బట్టి, వారి విధానాన్ని బట్టి మనం కూడా వారి క్రియలు బట్టి కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చే సలహా లేకపోతే మాట్లాడే మాట చూసినప్పుడు అది లోపం కనపడేది. తర్వాత మనం ఆలోచించినప్పుడు, ఆత్మతో ఆలోచించిన విషయాన్ని చూసిన లోపంగా ఉంటుంది. వారి మేలు కొరకు మనం లోపంగా ఆలోచించాల్సి వస్తుంది. అది దేవుని దగ్గర క్షమాపణ వాటి దొరుకుతుంది కనుక దేవుడు కనికరింపబడుతుంటారు. లేకపోతే చాలా మంది జీవితంలో ఆ విషయంలో నష్టపోవాల్సి వస్తున్నది. ఈరోజు నీ కుటుంబం దేవుని పరిశుద్ధమైన ఆత్మ ద్వారా, ఈరోజు నీ కుటుంబం ఆత్మకు లోబడి, ఈరోజు నీ కుటుంబం దేవుని ఆత్మ యందు నిలిచి, ఈరోజు నీ కుటుంబం దేవునితో కలిసి ఉంటే భయం కావాలి, భక్తి కావాలి, పవిత్రత కావాలి, ప్రభుతో కలిసి కావాలి, ప్రభు మాటతో నిరీక్షిత కావాలి. జీవన దేవుని యొక్క నామను బట్టి మనం విషయాన్ని గ్రహించాలి. అందుకని యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో చూస్తే 13 వచ్చిన దేవుని ఆజ్ఞ వస్తుంది. యెషయా గ్రంథం 13 దేవుని ఆజ్ఞ 8:13 చూసినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవాయే, సైన్యములకు అధిపతికు యెహోవాయే పరిశుద్ధులు అనుకొనుడి. మీరు భయపడవలసినది ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండను. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ స్థలము. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, ఎప్పుడైతే దేవుని మార్గం నిలుస్తుంటామో,
ఎప్పుడైతే దేవుని క్రమంలో నిరీక్షింటామో, ఎప్పుడైతే దేవుని కట్టడం నిరీక్షింటామో, ఎప్పుడైతే మనం ఆయనకు భయపడతామో, ఆయన మనకు పరిశుద్ధ స్థలం, అంటే మనము పరిశుద్ధులుగా ఉంటాము. మనము పరిశుద్ధులుగా ఉంటాము. దేవుని మాట చదివించే మాట. మనము పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాకు దేవుడు మన వెనుక చూసుకునేవాడు. ప్రియమైన సహోదరి సోదర, జీవన దేవుని యొక్క నామను బట్టి దేవుడు చదివించే మాట. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. తన మాట గొప్పది, తన వాక్కు గొప్పది. తన పరిశుద్ధమైన మాట విలువైనది. ఈరోజు నేను విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఒక కుటుంబం దేవునితో ఎప్పుడైతే దేవుని ఆత్మను కోల్పోతారో, ఎప్పుడైతే దేవుని ఆత్మను వారు కోల్పోతుంటారో, వారిలో అసహనం అనేది వస్తున్నది. అసహనము, అసత్యము, అక్రమం ఉంటుంది. ఈ అక్రమం అనేది భయభక్తులు గలవారి దగ్గర నిరీక్షణ కూడా కొట్టివేస్తారు దేవుడు. భక్తి, భయము ఎప్పుడైతే ఉంటుందో వారి దగ్గర వేలనీయడు ఆయన. ఆ కుటుంబానికి రానీయడు. ఒకవేళ సంభవించినను దేవుడు ఉన్నీడు. వెంటనే దాన్ని మన ఇంట్లో కనుక ఒక కాగితం మన ఇంట్లో కనపడితే ఆ పడిపోయిన కాగితం తీసి బయటేస్తాము. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు శుద్ధిపరిచేవాడు, పవిత్రపరిచేవాడు. అందుకే పరిశుద్ధ స్థలం ఉన్నప్పుడు తప్పకుండా వేరుపరుస్తుంటాడు. ఆలోచించండి. జీవనాల దేవుడు సెలవిస్తున్నమాట. మన జీవితంలో ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు దేవుడు మనంతరతలో ఉన్న చీకటిని, మనతో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని తొలగించి ఆదరించబడే దేవుని మాట చదువుతుంది. ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, మన ప్రేమించేవాడు, మన యందు తన కృప ఉంచినవాడు. ద్వితీయోపదేశకాండం 4:13-4 చూస్తే దేవుడు నాకు చదువుతుంది. ద్వితీయోపదేశకాండములో చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. చూడండి అక్కడ, మీరు మీ దేవుడైనా ఎవరికి లోబడి, మీరు మీ దేవుడని, ఏ కుటుంబమైతే దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన ఆయనను హత్తుకొని అదే గొప్ప ఐశ్వర్యము. ఎందుకంటే ఆయనకు భయపడినప్పుడు ఆయన మన తెలివినిస్తున్నాడు. ఆయనకు భయపడినప్పుడు, ఆయన హత్తుకున్నప్పుడు తన ఐశ్వర్యాన్ని మనకిస్తాడు. మనకి ఏది కావాలో ఇచ్చేవాడు. మనం ఏ విధంగా కొనసాగులో సహాయం చేసేవాడు. ఆయన మన బలపరిచి ఆశ్రయించేవాడు. ఆయన మన యందు తన కటాక్షించి దీవించేవాడు. ప్రియమైన సహోదరి సోదర, దేవుని మాట గొప్పది. జీవనాల దేవుడు మన యందు చూపిన ప్రేమ గొప్పది. ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి మన దీవించి కనికరించి, ఏ మనుష్యుడైతే ఆయన పరిశుద్ధమైన నాట ఆయన హత్తుకుంటున్నాడో, హత్తుకునే ప్రతి వారిని కూడా ఆయన తప్పకుండా ఆయన ఐశ్వర్యం కలగజేస్తూ అనగా వారిని అంటే పాపములో పడకుండా తప్పించేవాడు. ఆయనే తప్పించేవాడు, ఆయన ఇడిపించేవాడు. అందుకే కొన్ని మన చుట్టుకుంటాయి, వ్యక్తులు బట్టి లేక వారి యొక్క విషయాన్ని బట్టి చుట్టుకుంటాయి. కానీ పాపం చేయనీడు ఆయన కాపాడుతాడు. అదే కాదు, కొన్ని దరిద్రతలు మనకు వస్తాయి. కానీ దేవుడు ఆ విషయం నుంచి మనం నడిపిస్తాడు. దేవుడు ఆశ్రయించాడు. దేవుని ఆత్మ మనతో ఉంటుంది. భయం కావాలి. పరిశుద్ధ దేవుని యందు భయం కలవాలి. నాతో ఈరోజు కూడా నేను కొన్ని ప్రాంతాలు పోయినప్పుడు, కొన్ని స్థలంలో చాలా విషయాల్లో వారి సాక్ష్యాలు విన్నాను. అదే కాదు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని ఇండ్లలో పోయినప్పుడు, కొన్ని గృహాలు దేవునికి భయపడకుండా ఉండే కుటుంబాలు ఎంత భయంకరమనియో నటన చేస్తున్నవారు. దేవునికి భయపడే కుటుంబంలో దేవుడు ఏ విధంగా ఆదరిస్తున్నాడో దేవుని ఆకుంచరిస్తున్నాం. ఈ పరిశుద్ధ వాక్యం ప్రియ సహోదరి సోదర, నువ్వెవరమైనా కావచ్చు, మనం ఎవరమైనా కావచ్చు,
నేను కావచ్చు, నువ్వు కావచ్చు. మనము ప్రభునందు జీవించే మన జీవితం ఐశ్వర్యము, ఆశీర్వాదము, ఘనత. ఐశ్వర్యములో ఆశీర్వాదం, ఘనత ఉంటుంది. అదేవిధంగా అనేకులు ఆయన నామను బట్టి నిన్ను గౌరవిస్తారు. అనేకులు తన పరిశుద్ధ నామను బట్టి ఆదరిస్తూ ఉంటారు. జన్మల దేవుడు చదివించే మాట అది. నేను ఆలోచించాలి. జీవం గల దేవుని మాటను బట్టి మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేశాం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో సహోదరి నాతో ఒక కుటుంబం నాతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, వారు ఇచ్చిన సాక్షిని చూసినప్పుడు నిజంగా దేవుడు వారిని ఏ విధంగా ఆశ్రయించాడు. కేవలం భయముతో ఆయన అత్తుకుని వారికున్న జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టారు. వారు ఒక భయంకర పరిస్థితిలో జీవించేవారు. ఒక టైం వచ్చింది అంటే నేను వారితో చెప్పాను, ఫలానా సాంగత్యం విడిచిపెట్టాను. తనకి తన భర్త తన భార్యని అడిగాడట, అది కరెక్టా అన్నాడు. దేవుడు ప్రేమించుకొని విడిచిపెట్టని చెప్పలేదా అన్నాడు. ఆమె ఏం పాలు పోసి చెప్పటం జవాబు చెప్పలేక నన్ను అడిగింది. అవునమ్మా, దుష్ట సంగతి విడిచిపెట్టాలి. వారు చేసే ప్రయత్నం అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదన్నాను. అయిపోయింది. తర్వాత వారు కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. వారు తీర్మానం చేసి వాస్తవమే ఆలోచించినారు, ఎదురు చూసినారు. తర్వాత వారు చేస్తున్న ఒక వ్యాపార విషయంలో దేవుడు కనికరించాడు, కటాక్షించాడు. వారు ఏ రూట్లో పోవాలో దేవునికి సలహాతో పోయినారు. గొప్ప కార్యం దేవుడు ఇచ్చాడు. ఈరోజు నాతో అంటున్నారు, ఎవరైతే వీరితో వారి జీవితం గురించి వారు ఆలోచించిన విషయం చిన్నది దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదర, వారు ఎంతో దరిద్రులుగా ఉన్నారు, లేక ముఖ్యంగా వారు దేవునితో లేరు, కానీ వారికి చర్చకెళ్తారు. ఆలోచించు. చాలామంది జీవితాలు చూసినప్పుడు పరిశుద్ధ దేవునితో ఉండే విషయం ఏంటి, ఉండని విషయం ఏంటి. మనం చాలా విలువైన వారు, శ్రేష్టమైన వారు, దేవునితో కలిసి ఉండేవారు, దేవునితో ఉండేవారు. దేవుని మాటకు మనం లోబడవలసిన బాధ్యత మనకున్నది. ఈరోజు నువ్వు నీ కుటుంబానికి మేలు కలగాలి. అందుకని చిన్న ఫోన్ చేయగానే వెళ్ళిపోతుంటారు. ఇది వాక్యము విలువైంది, శ్రేష్టమైంది అనే విషయాన్ని వింటున్నారు. కొందరు తప్పకుండా వారు చెప్తుంటారు, నేను ఫలాని విషయంలో ఉన్న కనుక నేను ఇప్పుడు రాను అంటారు. కారణం ఏంటంటే దేవునికి భయపడేవారు, దేవుని మాటకు భయపడేవారు. ఈరోజు మనం ఆలోచించాలి, దేవునికి భయపడాలి. మత్తయి సువార్త 10 చూసినప్పుడు 31, 32 చూస్తే కూడా దేవుని ఆకంచలు వస్తుంది. మత్తయి సువార్త, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిసుకుల కంటే శ్రేష్ఠులు, అదే గొప్ప ఐశ్వర్యము. ఏమైశ్వర్యము? శ్రేష్ఠులుగా పెంచాడు. అంటే నీకు అన్యాయం చేసేవాడు కాదు. భయపడి అబద్ధికులుగా, మోసగలగా, అక్రమైన వారుగా ఉండకూడదు. నేను ఒక విషయంలో చాలా ప్రత్యుత్తపడ్డాను. ఒక సందర్భంలో ఒక విషయము జరిగినప్పుడు, అరే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి అన్నాను. కానీ సరే విషయం వేరు. తర్వాత నేను విషయం ఏంటంటే, నేను చెప్పిన ఒక మాట అది అబద్ధం కాదు, అసత్యం కాదు, కానీ అది అనర్థంగా భావించిన వారు అన్నారు. దాని విషయంలో దేవుడు నాకు కనపరిచినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. వాస్తవమే, ద్రాప్యమైన పాపంలో పడకూడదు. దేంట్లో పడకూడదు? ద్రాప్యమైనమని పాపంలో పడకూడదు. పడకుండా కాపాడేవాడు దేవుడు. అందుకే నేను అంటున్నా, మీరు అనేక పిసుకుల కంటే శ్రేష్ఠులు. మీకు ఎంతమందికి అర్థమన్నా తెలియదు. ఆలోచించండి, మనం చాలా శ్రేష్టమైన వరం.
భయపడు, దేవునికి భయపడు, సంఘమునకు భయపడు. సంఘమును దేశించి ఎవరునూ జీవితంలో దేవునికి మహిమ చూడలేరు. దేవునికి మనం భయపడొచ్చిన బాధ్యత మనకున్నది. అందుకంటే భయపడకు, మనతో చెప్తున్నాడు ఆయన, భయపడకు, నువ్వు శ్రేష్టమైన వాడివే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే మన ప్రతి విషయం ఆయనకు లెక్క ఉన్నది. మనకేం కావాలో, మనం ఏమి ఇవ్వాలో, మనం ఏ విధంగా ఐశ్వర్యవంతులు చేయాలో, మనం ఏ విధంగా దీవించాలో, మన పని ఏ విధంగా ఆచరించాలో, మనకి ఈరోజు ఏం కావాలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు సిద్ధపరిచేవాడు, కనికరించేవాడు. ఒకరోజు ఒక విషయంలో ఒక డబ్బు కట్టాలి, టైం అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చిన టైం అయింది. ఉదయం 9:30కి వాళ్ళకి ఇవ్వాలి. వారు 9 గంటలుగా వచ్చినారు. 9:20 ఇలా 9:15 నిమిషాలు అవుతుంది. ఒకళ్ళు వచ్చారు, ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చారు, ఏదో వచ్చారు, వాళ్ళు అనుకూలంగా తీసుకురాలేదు. పైగా వాళ్ళు కరెక్ట్ కాదు, దేవునికి వాక్యానికి లోపడ్డవారు కాదు. అవసరం లేదన్నా నేను. తర్వాత నేను విచారణ చేస్తున్నాను, దేవుని దగ్గర అడుగుతున్నాను, ఏమంటారు నాతో మాట్లాడుతున్నారు కానీ చాలా చింత అంటే నా అంతరాత్మ ఉంది. ఒకటి అనుకున్నాను, ఆయన కార్యం చేశాడు, అది నా కోసం కాదు, నేనేదో విషయం. ఒక వెహికల్ ఇష్యూలో ఆ రోజుల్లో ఒక వెహికల్కి మనీ కట్టాలి ఆలోచిస్తున్నాను. ఇదే పోర్టుకులో కూర్చున్నాను. ప్రియమైన ధర్మళ్ళారా, గొప్ప దేవుడు ఓ సహోదరు వచ్చింది, దేవునికి ఇవ్వాల్సిన ఇష్యూలో తీసుకొచ్చి, నేను అనుకున్నదంటే కూడా నేను కట్టేది అనుకుంటే ఒక 1000 రూపాయలు ఎక్కువే తీసుకొచ్చి ఇచ్చింది. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. అంతమంది ఒకళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు దేవునికి లోబడ్డవారు కాదు, ఏదో మేలు జరిగిందని వచ్చినారు. వాక్యం ఎందుకంటున్నంటే మన ఆలోచన అంత ఎవరో తెలుసు, యేసయ్య తెలుసు. ఈ మాట ఎంతమంది తెలుసు? ఆమేన్. ఒక్క ఆయన తెలుసు. మన ఆలోచన అంత ఎవరు తెలుసు? ఎందుకు ఈ మాట అడుగుతానంటే, ఎక్కడే మీరు వాక్యమైన ఎవరైనా సరే, నీవేం ఆలోచిస్తున్నావో నీవేమి చేయ తెలుసు ఆయన తెలుసు. నీ హృదయ ఉద్దేశం ఏంటో ఆయన తెలుసు. కొందరు ఫ్రెండ్షిప్, కొందరు మాట్లాడుకున్నప్పుడు దేవుని భయపడి మాట్లాడతారు, కొందరు మాట్లాడుకున్నప్పుడు లోకాన్ని భయపడి మాట్లాడతారు, కొందరు దేవునికి లోకాన్ని కూడా భయపడిన వారు అవుతున్నారు. పక్క అబద్ధికులు, మోసగాళ్ళు, అక్రమైన వారు. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నమాట, అది వాక్యాన్ని ఉంది. అందుకని మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో ఏం చేయం, మనం పాపం చేయం, అంటే దేవునికి విరోధం కాలేం. అప్పుడు మన అవసరత తీర్చేవాడు. ఒకరోజు ఒక చర్చి విషయంలో ఆలోచిస్తున్నాను, చాలా అవసరమైనది బాధ. నేను చాలా నమ్మకస్తులని ఫోన్ చేసి నాకు అర్జెంట్ ఇవ్వాలని అన్నాను. మాట చెప్తున్నాను, ఎన్నో సహాయం చేశారు వాళ్ళు. అంటే ఇస్తున్నాం, పుచ్చుకుంటున్నాం, ఇస్తున్నాం. చూడు వాళ్ళు ధనవంతులు. సరేమైంది. ఒక మాట కుదరదు అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, అది దేవుడు నాకు జ్ఞానం తీయటం కోసం. ఎవరి మీద ఆధారపడాలి అనే విషయాన్ని నాకు తెలియపరచుకోవచ్చు. ఎన్నో విషయాలు దేవుడు చూసుకొస్తున్నాను. నవ్వుకున్నాను. నేను ఫస్ట్ ఒకసారి అయితే అనుకున్నాను, కానీ చాలా నవ్వుకొని ప్రార్థన చేశాను. ఏం మాట్లాడాల, ప్రేయర్ చేశాను. ప్రార్థన చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఒకరు విషయంలో ఫోన్ చేశారు, మీరు ఫలాని విషయంలో కావాలన్నారట, ఫలాని పాస్టర్ చెప్పాడు అన్నారు. అవునన్నా, మరలా ఇస్తామన్నాను. అంటే వెంటనే వాళ్ళు పంపించేసినారు. యేసుక్రీస్తుకు మహిమ కలుగాక. ఆశ్చర్యం ఏంటంటే నేటి వరకు ఆ విషయంలో అది దేవుని మీద నిలిచున్నది. ఆలోచించండి నా ప్రియ సోదరి, మన తల వెంట్రుకలు, అందుకని తొందరపడకూడదు. జంగల దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉండాలి.
సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలి. ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడ్డ వారికి ఏమిస్తున్నాడు? ఆయన ఐశ్వర్యము కలుగజేస్తున్నాడు. కనికరం దేవుని యొక్క రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానమును సమృద్ధి కలుగును. యెహోవా భయము వానికి ఐశ్వర్యమిచ్చను. రక్షణ కలుగుతుంది. అదేవిధంగా బుద్ధి జ్ఞానము సమృద్ధిగా దేవుడు కలుగజేస్తున్నాడు. తన పరిశుద్ధముడు ఐశ్వర్యం కలుగజేసేవాడు. అందుకే ఎవరు భయపడదాం? దేవునికి భయపడదాం. దేవుని దగ్గర ఎదురు చూద్దాం. నీ కుటుంబంలో చాలా చింతతో చూస్తున్నావు కదా. ఓకే, సమయ విధానాన్ని బట్టి మనుష్యుడు తొందరపడే కొన్ని ఉంటాయి. కానీ దేవునిపై ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది, వాక్యమైనది. పరిశుద్ధత దేవుని మాట గొప్పది. ఈ సర్వలోక రక్షకుడు సమస్తమును జరిగించే దేవుడు. ఆయన ఆశ్చర్యమైన దేవుడు. ఈరోజు నువ్వు ఆలోచించాలి. నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను కటాక్షించే దేవుడు, నీ అందు కనికరించిన దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, తన ప్రేమ గొప్పది. యెషయా 49:13 చూస్తే ఓ మాట చెప్పాడు. యెషయా 49:13 చూసినప్పుడు దేవుని ఆకంచన వస్తుంది. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఏం చేసేవాడు? ఆయన ఎవరైతే దేవుని భయం కలిగి ఉన్నారో వారిని ఏం చేస్తున్నాడు? ఆయన జాలిపడేవాడు. శ్రమనొందుతున్న వారిని జాలిపడేవాడు, వాదార్పు కలుగజేసేవాడు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఏం చేశాడు? ఆయన జనులను వాదార్చి ఉన్నాడు. ఈరోజు మనల్ని వాదార్చేవాడు, ఆయన కటాక్షించేవాడు. ఆయన పరిశుద్ధమైన ఒక బాహు మనకు అనుగ్రహించి మన పరిశుద్ధముడా. ఆయన కృప గొప్పది, ఆయన సన్నిధి గొప్పది, ఆయన ఉద్దేశం గొప్పది. తన జనులను వాదార్చేవాడు. తన జనులకు ఆయనకు ఔషధం ఇచ్చేవాడు, తనకు అనుగ్రహించేవాడు. అందుకని నా తల వెంట్రుకలు కూడా లెక్కించుకుని కనుక తప్పకుండా మన సాయం చేసి తన కృపలు మనం కటాక్షిస్తూ తన పరిశుద్ధులను కరుణించేవాడు. యెషయా 31:28 కూడా చెప్తారు అన్నమాట. యెషయా 31:28 చూస్తే పరిశుద్ధ వాక్యం జరుగుతుంది. ఆయన ఇరిమియా గ్రంథము 31:8 వాణ్ణి పెలగించుటకును విరగొట్టుటకును ప్రణదోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటేనో అలాగే వాణ్ణి స్థాపించుటకును నాటుటకును ఏం చెప్తాడు? ఆయన కనిపెట్టి ఉందను. ఇదే యెహోవా వాక్కు. యేసుక్రీస్తు నామమున మహిమ కలుగాక. ఎవరైతే తన యందు భయము భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే తన పరిశుద్ధ నామమునందు భయము భక్తి కలిగి ఉన్నారో వారి విషయమై ఆయన గొప్ప కార్యం చేసేవాడు. ఆయన కనిపెట్టుకు చూస్తున్నాడు. దేనికొచ్చ కనిపెడుతున్నా? స్థాపించుటకు, ఆశ్రయించుటకు, దీవించుటకు, లేక మన వేళ తన కటాక్షించు కరుణించడం కోసం ఆలోచించు. తన పరిశుద్ధ నామమును బట్టి తన కృపగల సన్నిధిలో వాదార్చుటకు, తన చిత్తాన్ని నెరవేర్చే ప్రతి వారి వెళ్ళ ఆయన ఏ విధంగా ఉన్నది ప్రభు వాక్యం చేస్తుంది. ప్రియ బిడ్డలారా, మరి ఈ సమయంలో మరి ప్రతి దినం కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విషయాలు మనం వింటున్నాం కనుక దేవుని యొక్క నామమును బట్టి చూస్తున్నప్పుడు ఆయన నాటుటకును స్థాపించుటకును
అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. కనుక నాటేవాడాయన, తన కృపను మనం ఆదరించేవాడాయన, ఆశీర్వదించేవాడాయన, తన కృపను అనుగ్రహించేవాడాయన. ఆయన పరిశుద్ధుడు. తన మాటకి లోపడ్డప్పుడు తన కృపను బట్టి సామెతలు 3:8 మాట చెప్తాడు. సామెతల గ్రంథం 3:8 ప్రభు వాక్యించరుస్తుంది. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? సత్తు అంటే శక్తి కలుగుతున్నది. ఎప్పుడు? భయము కలిగి ఉన్నప్పుడు, లోబడి ఉన్నప్పుడు, నీ కుటుంబంలో నువ్వు దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయించేవాడు, దేవుడు నిన్ను కనికరించేవాడు, దేవుడు తన కృపను నిన్ను కరుణించి కటాక్షించేవాడు. ఆయన కృప నీకు అనుగ్రహించి నేను దీవించేవాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక ఆయన మాట గొప్పదే. తన పరిశుద్ధ నామను బట్టి నేను కరుణించి విడుదల చేసే దేవుడు కనుక నా ప్రియ సోదరి సోదరా, విషయాన్ని గ్రహించాలి. మనం స్థాపించే దేవుడు, మన కనికరించే దేవుడు, వాదార్చే దేవుడు. రోమీయుల పత్రిక 11 చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞించరుస్తుంది. 20 చూస్తే మంచిది, వారి అవిశ్వాసాన్ని బట్టి విడిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఆమేన్. గర్వింపక భయపడము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భయపడము. ఏం చేయక? గర్వించక భయపడము. గర్వించక భయపడము. కనుక ఈ సమయం దేవుడు చరిత్ర మాట బట్టి దేవుని బిడ్డలారా భయముతో మొదటి పేతురు చూసినప్పుడు కూడా మొదటి పేతురు మొదటి అధ్యాయంలో చూస్తే 17 కూడా చెప్తున్నాడు. ఈరోజు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడుపుడి, యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలగాక. భయముతో ఈ మాట మనం చూసినప్పుడు ఎందుకు భయముతో గడపాలి? ఎందుకంటే పరదేశము అయినంతవరకు, అంటే మన దేశమే, మన దేవుని రాజ్యాన్ని ప్రవేశించే తన ఐశ్వర్యాన్ని మనం కాపాడుకోవాలి. భయముతో ఎక్కడ అడుగు పెట్టాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడేం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి భక్తిగా చూసిన నీ కుటుంబానికి ఎవరు రావాలి, ఎవరు పోవాలి, ఎవరు ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు. అనే సన్నిధి విషయాన్ని మనం గ్రహించాలి. నా ప్రియ సోదరి సోదరా, దేవుని సన్నిధి విషయాన్ని వెతకాలి. పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గర మనం ఈ విషయాన్ని మనం కైకొనాలి. అందుకని భయముతో గడుపుడి. మొదటి పేతురు 2:17 కూడా అదే మాట చెప్తున్నాడు. దేవుని వాక్కులో చూస్తున్నప్పుడు అందరినీ సన్మానించుడి, సహోదరుని ప్రేమించుడి, దేవునికి భయపడుడి. చాలు. ఎవరు భయపడాలి? మనము అందరినీ సన్మానించుడి, దేవునికి భయపడుడి. సన్మానించేటప్పుడు కూడా మనం ఇంటికి ఆహ్వానించేటప్పుడు కూడా ఎవరిని ఆహ్వానిస్తున్నాం? దేవునికి భయపడితే తెలుస్తుంది. ఎవరితో స్నేహం చేస్తున్నాం? దేవుని భయపడితే తెలుస్తుంది. ఎవరితో ఉంటున్నాం, ఎవరికి ఏం చెప్పుతున్న విషయం కూడా భయపడ్డప్పుడు తెలియపరిచేవాడు. కనుక దయచేసి ఈ సమయము ఏ కుటుంబం అయితే ఎక్కువేస్తుందో, యవనస్తులు ఎక్కువేస్తుండో ఈరోజు ఐశ్వర్యం పొందుటకు దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబం నువ్వు యవనస్తుల మీరును పరిశుద్ధ పదవంతం మనకు కలిసినప్పుడు ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు, మనకి జ్ఞానమునిచ్చేవాడు, మనకు శక్తినిచ్చేవాడు, మనిషి బుద్ధి జ్ఞానమును కలగజేసేవాడు. ఆయన దగ్గర అవన్నీ ఉన్నాయి కనుక అనుగ్రహించి మన దీవించే దేవుడు కనుక ముఖ్యంగా ఈరోజు ఐశ్వర్యము దేవుని భయభక్తులు కల వారికి, భయం కలిగిన వారికి దేవుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు. తప్పించి విడిపించి విమోచించి కనికరించి మేలు చేసి నీ కార్యమును సఫలం చేసి
నిన్ను ఆదరించేవాడు. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సోదర, నేడు ఆయన పరిస్థితిలో ఉన్నాం, పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నాం. నా సహోదరి సోదర, మోకరించిన నీవు ఏ స్థలంలో ఉన్నవారైనా కానీ ఆయన నిన్ను చూస్తున్నవాడు, నిన్ను వెతుకుతున్నవాడు, నీ హృదయం ఎరిగినవాడు, పెకిలించే దేవుడు, స్థాపించే దేవుడు. ఆయన అంతరాత్మను వెరిగిన దేవుడు. అడుగేసాను, అడుగు ఎస్సయ్యా, నీ పాదాల దగ్గర మోకరించున్నాను, నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర మోకరించున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగు. సహోదరి, యవనస్తురారా, క్రీస్తునందు ఉండవలసిన మనం ఆలోచించు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబ ప్రాంతాల ప్రభు మీరు మాతో ఉచ్చరించి మా యందు నీ కటాక్షించిన దేవుడివి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి కదా, నీ విలువైన రెక్కల చుట్ట మమ్మల్ని మరపరుచుకున్న కాపు ఈ దినమంతా కూడా కాపాడావు. ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఈ దినమంతా ఎంతో పని పట్టులో పాల్గొన్న వారు ఉన్నారు. ఓ ప్రభు, వారి వరకు ఈశ్వర సహాయం చేతండి, కనికరించండి, ఎవరిని విడిచిపెట్టదు. ముఖ్యంగా నీకు భయం, నీకు లోబడి ఉన్నప్పుడు మా ప్రతి అక్కర తీర్చే దేవుడివి, మీ రాజ్యం మాకు ఇచ్చే దేవుడు కదా. ఆ విషయంలో ప్రతి వారికి దయచేసి ఈ యవనస్తులు చెడిపోకుండా, వారి ఆలోచన దుష్టులు దొంగిలించకుండా సహాయం చేతండి. అదే పురోధని పూపల్లి భూమి విషయాల పురోధని నాయన నీ కృపణ శాత చేతున్న బిడ్డలను ఆశ్రయించి దీవించండి. కావాల్సిన ప్రతి ఒక్కటి తెచ్చండి. ఉద్యోగరీతులను, హాస్టల్లో ఉన్నవారు, స్టడీ పరంగా ఆయా విషయాలు ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ కటాక్షం దయ నుంచి కరుణించి, నీ విలువైన రెక్కలు చున్న మరపరుచుకొని కరుణించాను. అన్ని విషయాల మీ కటాక్షం తెచ్చామని ఈ రాత్రి దర్శనం దరకాల ద్వారా మాట్లాడుతూ క్రీస్తు శిలువ ప్రతి వారిని కనికరించి నీ వాక్యంచని దీవించి మీరు ఆశ్రయించి కటాక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.